హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ కోంపల్లి సుచిత్ర సర్కిల్ నుంచి జస్ట్ 5 to 10 minutes డ్రైవ్లో వచ్చే విధంగా మనకు దూలపల్లి రోడ్ కనెక్టివిటీ అండ్ నూజివీడు సీట్స్ అండ్ సెయింట్ మార్టిన్ కాలేజ్కి అతి దగ్గరలో ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు 5 floors తోటి కింద వచ్చేసి మనకు సెలార్ పార్కింగ్ ఉంటుంది, స్లిట్ ఉంటుంది. ఈ విధంగా 5 floors తోటి చాలా ఓపెన్ స్పేస్లో ఉండే విధంగా ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే మనకు ఉంటుంది అనమాట. మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది రెడీ టు మూవ్ అండి. ఆల్రెడీ ఇందులో కస్టమర్స్ కూడా స్టే చేస్తున్నారు. ఈ కమ్యూనిటీలో కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ మనకు 3 BHK ఫ్లాట్స్ మాత్రం అవైలబుల్లో ఉన్నాయి. అవి కూడా 1600 SFT నుంచి మనకు ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ప్రజెంట్ అమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి చూపెడతాను. మనకు పార్కింగ్ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటాయి. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ స్విమ్మింగ్ పూల్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి చూద్దాం పదండి. ఓపెన్ స్పేస్ కూడా చూస్తున్నారు కదా, చాలా ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఈ విధంగా మనకు స్టెయిర్ కేస్ కానీ లిఫ్ట్ కానీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. స్విమ్మింగ్ పూల్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఇక్కడ పూల్ అనేది కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఈ విధంగా ఉంటుంది. అంతేకాదండి, ఇటువైపు వచ్చేసి మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంటుందన్నమాట. మన క్లబ్ హౌస్ వచ్చేసి ఇందులోనే అపార్ట్మెంట్లోనే ఇంక్లూడ్గా మన క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఈ విధంగా చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది. అటువైపు చూస్తే చిన్న పార్క్ అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. మంచి కమ్యూనిటీ అండి, మనకు రెడీ టు మూవ్ అనమాట. అండ్ అతి తక్కువ బడ్జెట్ పరంగా కూడా చూసుకున్నట్టయితే మనకు ప్రైస్ వచ్చేసి 5,500 రూపాయలు పర్ SFT అయితే పడుతుంది. విత్ బ్యాంక్ లోన్ ఆప్షన్ కూడా ఉంది. 5,500 రూపాయలు అయితే ప్రజెంట్ పర్ SFT పడుతుంది. ఒక ఫ్లాట్ ఇన్సైడ్ అయితే చూపెడతాను ఏ విధంగా ఉంటుంది ఏంటో ఒకసారి చూద్దాం పదండి. ఇక్కడ వచ్చేసి మనకు క్లబ్ హౌస్ అని చెప్పాను కదండి. క్లబ్ హౌస్ మీరు ఇంతకుముందు చూసారు కదండి, స్విమ్మింగ్ పూల్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా. ఇది వచ్చేసి మనకు బ్లాంకెట్ హాల్ చూస్తున్నారు కదా. ఈ విధంగా మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఒకసారి ఫ్లాట్ ఇన్సైడ్ చూపెడతానండి ఏ విధంగా ఉంటుంది ఏంటి ఒకసారి చూద్దాం. మీకు ప్రాజెక్ట్ ఫ్లాట్ ఇన్సైడ్ చూపెడతాను. మెయిన్గా చూసుకున్నట్టయితే మన కారిడార్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా స్పేషియస్గా మనకు ఫ్లాట్కి మధ్యలో కూడా మంచి గ్యాప్ వచ్చే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా స్పేషియస్గా మనకు హాల్ అనేది ఉంటుంది. మొత్తం ఈ 3 BHK ఫ్లాటు. ఇది వచ్చేసి మనకు 1700 SFT ఉండే విధంగా మనకి ఫ్లాట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మంచి ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఇది వచ్చేసి మన కిచెన్ ఏరియా అండి. కిచెన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా మన కిచెన్ ఏరియా ఉంటుంది. అండ్ ఇటు వచ్చేసి మనకు వాష్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఇటు చూస్తున్నారు కదా, ఈ విధంగా వాష్ ఏరియా ఉంటుంది. మనకు పావురాలు అవి రాకుండా కూడా మనకు నెట్ అనేది కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ అనేది చేశారు. ఇటు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందండి మనకు ఫ్లాట్ కనుక చూసుకున్నట్టయితే. మనకు ఇదంతా డైనింగ్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇటువైపు వచ్చేసి మనకు ఒక చిన్న బాల్కనీ లాంటివి ప్రొవైడ్ చేశారు. అంతేకాదు బాల్కనీతో పాటు ఇటువైపు వచ్చేసి మనకు వాష్రూమ్ అనేది కూడా ఒకటి ప్రొవైడ్ చేశారనమాట. ఈ విధంగా ఒక వాష్రూమ్ కూడా ఉండే విధంగా మనకు ప్రొవైడ్ చేశారనమాట. అంటే ఇది కామన్ వాష్ ఏరియా కింద మనం యూజ్ చేసుకునే విధంగా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది కూడా ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మిగతా బెడ్రూమ్స్ ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉన్నాయి. బెడ్రూమ్స్ ఇన్సైడ్ ఒకసారి చూపెడతాను, ఒకసారి అన్ని. ఈ విధంగా మనకు పూజా గది కూడా ఇక్కడ అనేది ప్రొవైడ్ చేశాను. మీరు చూస్తున్నారు కదండి, ఇటువైపు వచ్చేసి మనకు పూజా గది ఉంటుంది. ఇటు వచ్చేసి ఒక బెడ్రూమ్ అనేది ఇచ్చారు విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్గా కానీ ఏ విధంగానైనా మనం యూజ్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు గెస్ట్ బెడ్రూమ్ ఉండే విధంగా ప్రొవైడ్ చేశారు విత్ బాల్కనీ అండి. మనకి ఇటువైపు వచ్చేసి బాల్కనీ కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకు అమ్యూనిటీస్ కూడా చూసుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్ కానీ చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ ఈ విధంగా మనకు ప్రొవైడ్ చేశారండి. చాలా లగ్జరీగా ఉండే విధంగా మనకి కమ్యూనిటీ ఉంటుంది. చుట్టూ అపార్ట్మెంట్స్ ఉంటాయి. మంచి అపార్ట్మెంట్స్ మధ్యలో మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు రోడ్ కనెక్టివిటీ పరంగా కనుక చూసుకున్నట్టయితే సుచిత్ర కానీ ఇవన్నింటి కూడా చాలా నియర్ బై ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. ఇందులో ప్రైస్ విషయానికి వస్తే ది బెస్ట్ ప్రైస్ అయితే వీళ్ళు చెప్తున్నారు. ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే మనకు 5,500 రూపాయలు ఫర్ SFT అయితే చెప్తున్నారు. ఇందులో మనకు 1600 SFT నుంచి 1800 SFT వరకు మనకు ఫ్లాట్స్ అయితే లిమిటెడ్ ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి. 5 to 6 ఫ్లాట్స్ అయితే మనకు ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్లో మీకు ఫ్లాట్స్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.